నుంచి ఏమని మారుద్దాం మన ప్రార్థన? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, లేకపోతే నీ దాసురాలు ఆలకించుచున్నది, ఆజ్ఞ నిమ్ము. ఓకే, సో విల్ యూ ఆల్ సే ఆఫ్టర్ మీ, యెహోవా నీ దాసుడు, వెరీ గుడ్, ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము. నిజంగానే చేస్తుండ్రా ప్రార్థన? మరి ఈ 2 దినాల్లో దేవుడు తన వాక్యం ద్వారా మనకు కమాండ్ చేయబోతున్నాడు. కమాండ్ వినడమే అంతే. వన్ ఆఫ్ ద స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ జస్ట్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ బట్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. ఎంత టైం తీసుకోవాలి దేవుని వాక్యాన్ని విధేయత చూపెట్టడానికి? ఎంత టైం తీసుకోవాలి మనము? సైనికుడు ఉన్నాడు కదా, కమాండర్ తనకు కమాండ్ చేస్తే ఎంత టైం తీసుకోవాలి చెప్పండి మీరు? 1 or 2 వీక్సా? వెంటనే. బైబిల్లో అట్లాంటి పదాలు ఎన్నోసార్లు ఉన్నాయి. వెంటనే 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 వెంటనే. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాను అని వెంటనే పేతురు ఆంద్రేయ వారి వలలను మళ్ళీ యాకోబు యోహాను దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా వెంటనే. మళ్ళీ సమరయ స్త్రీ, నువ్వేనా మెస్సయ్యా? వెంటనే తన కుండ విడిచి. ఓకే, సో వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ ప్రేయర్, వాట్ ఈస్ దట్? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అని మీరు ప్రార్థన చేస్తే ఎంతసేపు తీసుకోవాలి మీరు ఆయన వాక్యానికి లోబడ్డానికి? లెట్ మీ టెల్ యూ, యూ డూ దిస్ ఎవ్రీ సింగిల్ డే ఇన్ యువర్ లైఫ్ విల్ బీ అ వండర్. ఇది మీరు చేయండి మీ జీవితంలో, ప్రతి ఒక్క దినము మీ జీవితంలో అద్భుతం. ఎవ్రీ సింగిల్ డే. సో లెట్ us చేంజ్ అవర్ ప్రేయర్. సో ఈ సమయంలో మరి మనం ముందుకు వెళ్ళే ముందు కొన్ని మాటలు నేను కూడా పరిచయం చేసుకుంటే మంచిదేమో, లేకపోతే మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. హూ ఈజ్ హీ? ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ మై నేమ్. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ యువర్ ఏరియా, మీ ప్రాంతం నుండి. ఓకే, ప్రత్తిపాడు అని ఒక ఊరు ఉంటుంది, చిన్న ఊరు. అక్కడ దాని ముందు కాలువ కూడా ఉంటుంది తెలుసా? ఇప్పుడు చాలా మురికి కాలువలాగా ఉంది, కానీ అప్పుడు మేము అక్కడే స్నానం చేసేవాళ్ళం. సో మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బేసికలీ ఫ్రమ్ దేర్. సో మా ఫాదర్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ వెంట్ టు విశాఖపట్నం. దేర్ ఐ వాజ్ బోర్న్. నేను 1 year old ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చిండ్రు. సో ఈవెన్ దో మై ఫాదర్ వాజ్ బోర్న్ ఇన్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ కాన్వర్ట్ అనమాట. అయితే తను నమ్మినందుకు తనను ఊర్లో నుంచి వెలివేశారు. ఒక ఊరు ఉంది ఇక్కడ, ఉమా మహేశ్వర అని ఒక ఊరు ఉంది బ్రదర్, ఆ ఊరు అనమాట. సో తను వెలివేసినందుకు, సో సమ్హౌ హీ వాజ్ రిసీవ్డ్ బై సమ్ క్రిస్టియన్స్. వాళ్ళు మంచి ఫెలోషిప్ ఇచ్చారు. తర్వాత తన మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు. దాంట్లో మా ఫాదర్ ఒక ఆయన. సమ్హౌ మా తండ్రి ఒక నాస్తికుని సిద్ధాంతాన్ని ఆయన తన జీవితంలో తీసుకున్నారనమాట. సో హీ లివ్డ్ యాజ్ అన్ ఎథీస్ట్. చిన్నప్పుడు చాలా క్రేజీగా ఉండేది తన లైఫ్. తర్వాత ఎథీస్ట్గా జీవించారు. కానీ హైదరాబాద్లో ఒక పని మీద ఎక్కడికి వెళ్తే ఎవరో సువార్త చెప్తే ఒక్క మాటతోని రక్షించబడ్డారు. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత మరి ప్రకాష్ ఎసుదియన్ అనేటువంటి ఒక దైవజనుడు చెన్నై నుండి ఆయన హైదరాబాద్కి వచ్చి ఒక టాపిక్ పైన, చర్చ్ అనేటువంటి టాపిక్ పైన లాస్ట్ మెసేజ్, ఇట్ వాజ్ ఆన్ గోయింగ్ చర్చ్, అంటే సువార్తకు వెళ్ళేటువంటి సంఘము అనే లాస్ట్ డే అంశం పైన వాక్యం చెప్పినప్పుడు అనుకోకుండా మా ఫాదర్ అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళి ఆ రోజు సేవకై తన జీవితాన్ని మరి దేవునికి అప్పచెప్పినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి సేవకి? హైదరాబాద్ చాలా పెద్ద పట్టణం, చాలామంది పరిచర్య చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తుని ఎరగనటువంటి ప్రాంతము
నన్ను ఎరగనటువంటి ప్రాంతానికి వెళ్తా అని సిద్దిపేట అనేటువంటి ఒక టౌన్ అది, అక్కడికి వచ్చారనమాట. ఓకే. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ 1977, బట్ మై ఫాదర్ మూవ్ టు సిద్దిపేట ఇన్ 1980. సో 44 ఇయర్స్ నా లైఫ్ తెలంగాణలో మరి జరిగిందనమాట. సో నా భాష ఆంధ్ర భాషలాగా ఉండదు, క్షమించాలి మరి. అర్థమైపోయిందా? ఓకే. సో నన్ను మన్నించాలి ఆ విషయంలో. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నాకు 1980లో అక్కడికి వెళ్తే ఇయర్ 2001లో ఆఫ్టర్ కంప్లీటింగ్ మై స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్, మళ్ళీ దేవుడు తన వాక్యం ద్వారా సర్కమ్స్టెన్సెస్ని ఆయన అనుమతించి నాలో సేవా భారాన్ని ఇచ్చి నేను కూడా సువార్త లేనటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపరిచాడు ఆయన. అట్లా నేను 2001లో మరి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఐ వర్క్డ్ ఫర్ 20 ఇయర్స్. 20 ఇయర్స్ అంటే 2020 వరకు. కోవిడ్ తర్వాత నేను ఇక్కడికి వచ్చానమాట. ఇదెందుకు చెప్తున్నానంటే, మరి ఆ 20 ఇయర్స్ నా భాష ఏంటంటే హిందీ, ఇంగ్లీష్. హిందీ ఏమో అక్కడ ఉన్న ప్రజలతోని, ఇంగ్లీష్లోనేమో నేను పనిచేసినటువంటి ఇన్స్టిట్యూషన్లో. ఒక మిషనరీ స్కూల్ ఉంది అక్కడ, ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ దెమ్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను, కొంత మళ్ళీ ట్రాక్లోకి వస్తున్నా తెలుగు. ఓకే. హిందీలో మెసేజ్ ఇమ్మంటే చెప్పండి. నాకు ఫ్లూయెన్సీ ఉంటుంది, మీకు అర్థం కాదు. కాబట్టి ఏదేమైనా కానీ కొంత నన్ను బేర్ చేసి భాష విషయంలో ఐ విల్ ట్రై టు రిపీట్. ఐ విల్ నాట్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ వన్ లాంగ్వేజ్. నేను రిపీట్ చేస్తాను తప్పకుండా, కానీ ఇవన్నీ డిస్క్లైమర్స్, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే. సో కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద థీమ్? చెప్తారా ఎవరన్నా? 150. ఎంతమంది వచ్చాను బ్రదర్? లేకపోవచ్చు. 150. ఓకే. 100. నంబర్ 100 ఎవరు? నెక్స్ట్ తులసి. వాట్ ఈస్ ద థీమ్? కాపీ చేయొచ్చు, ఏం కాదు. పాటల షీట్ ఉందా? పాటల షీట్ పైన ఉంది. వాట్ ఈస్ ద థీమ్? చెప్పండి. మేము మాట్లాడకపోతే ఈ అన్న టీచింగ్ నుంచి ప్రీచింగ్లోకి వెళ్ళిపోతాడు అనుకుంటున్నా? లేదు, ఐ విల్ బి వెరీ పేషెంట్. డిస్కవరింగ్ యువర్ లైఫ్స్ పర్పస్. ఐ డోంట్ నో ఫర్ హౌ మెనీ ఆఫ్ ఇట్స్ క్యాచీ, అంటే ఎంతమందికి చాలా ఆసక్తికరమైన అంశమో నాకు తెలియదు, కానీ మొత్తానికి దేవుడైతే ఈ అంశాన్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది. బట్ వీ విల్ కవర్ లాట్స్ ఆఫ్ థింగ్స్. లైఫ్ అంటే ఎవ్రీథింగ్ కదా. ఓకే, సిట్, ప్లీజ్ బి సీటెడ్. ఓకే, 2 వచనాలు మనం చదువుదాం. ఒక వచనము మరి గర్ల్స్ చదువుతారు, ఒక వచనం బాయ్స్ చదవాలి. ఓకే. సో గర్ల్స్ చదివేటువంటి వచనం ఏంటంటే రోమన్స్ 8:30. రోమన్స్ 8:30. ఓకే. బాయ్స్ ఏం చదువుతారంటే హీబ్రూస్ చాప్టర్ 2, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఓన్లీ క్వశ్చన్ ఉంటుంది అక్కడ. ఆ క్వశ్చన్ చదవండి, కింద చదవకండి. ఓన్లీ క్వశ్చన్ వరకు. అందరు ఓపెన్ చేశారా? మీరంతా చోజన్ అంట, స్పెషల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఓకే. సో గర్ల్స్ విల్ స్టార్ట్. రోమా పత్రిక 8:30 చదవండి. స్టార్ట్. బాయ్స్. ఏంటి, దెర్ ఈజ్ నో యూనిటీ అమంగ్ బాయ్స్? సార్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చదువుతున్నారు. మళ్ళీ చదవండి. ఓకే. నౌ లిసన్, ఫాలో వెరీ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వినండి. కొంత మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ 2 వచనాల్లో ఒకే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
ఒక దాంట్లోనేమో ఒక అవుట్లైన్ ఉంది, రోమా 8:30లో ఒక అవుట్లైన్ కనబడుతుంది. కానీ హెబ్రీ 2:3 ఆ ప్రశ్నలో ఓన్లీ క్వశ్చన్ కనబడుతుంది కదా. దెర్ ఇస్ ఎ క్వశ్చన్ దేర్, బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టాకింగ్ అబౌట్ ది సేమ్ థింగ్. రెండో దాంట్లో మనకి చాలా క్లారిటీతో వాడబడినటువంటి మాట ఉంది అక్కడ. అంటే అదేం చెప్పండి? రక్షణ. రక్షణ. ఓకే, ఆల్ ఆఫ్ అస్ నో వీ ఆర్ సేవ్డ్. మనకు రక్షణ అంటే ఏంటో తెలుసు. కానీ బైబిల్లో రక్షణకి ఇచ్చినటువంటి అడ్జెక్టివ్, దాన్ని వివరించేటువంటి పదం ఏంటి చెప్పండి? ఇంత గొప్ప రక్షణ. ఇట్స్ నాట్ జస్ట్ గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ అనేటువంటి మాట చూస్తున్నాం. ఎంత గొప్ప రక్షణ అంటే, ఇంకో మాటలో దేవుని ఎరిగినటువంటి మన జీవితంలో అన్నిటికంటే గొప్పది ఏంటి అని అడిగితే అది రక్షణ అనే మాట. అది మీ మనసులో పెట్టుకోండి ఒక దగ్గర. ఇక్కడికి వస్తే మనం రోమా 8:30లో అక్కడ మనకు ప్రత్యేక రీతిగా 3 మాటలు కనబడతాయి. సరే 4 అనుకుందాంలేండి. ఓకే, సో మొదటి మాట ఏంటి? ముందుగా నిర్ణయించెను, పిలిచెను, నీతిమంతులుగా తీర్చెను, మహిమపరిచెను. 4 మాటలు కనబడతాయి. ఓకే, ఈ రెండింటిని బట్టి మనం ఒక విషయం గమనించాలి. ఇక్కడేమో 4 మాటలు కనబడుతున్నాయి, అక్కడేమో గొప్ప రక్షణ అని చెప్పి నిర్లక్ష్యం చేసిన ఎడలా అని ఉంటుంది, ఎలాగూ తప్పించుకుందామని ఉంటుంది. సో ఇదెందుకు నేను అంతా నెమ్మదిగా రిపీట్ చేస్తూ స్ట్రెస్ చేస్తున్నానంటే, రక్షణ అనేది ఒక్కసారి జరిగేటువంటి ఒక క్రియ కాదు. రక్షణ ఆర్ సాల్వేషన్ ఈజ్ నాట్ అ వన్ టైమ్ యాక్ట్. నేటి క్రైస్తవ్యం, ఇక్కడ కూడా ఒకసారి ఆగి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, గర్ల్స్ అండ్ బాయ్స్, లిసన్ వెరీ కేర్ఫుల్లీ. మనం ఎట్లాంటి దినాల్లో జీవిస్తున్నాం తెలుసా? మరి కన్న ప్రార్థన చేసిండ్రు, స్టార్టింగ్లో చాలా స్ట్రెస్ చేస్తూ చేసిండ్రు. దినాలు చాలా భయంకరమైనవి. ఈ దినాలు కేవలం లోకంలోనే భయంకరం కాదు, క్రైస్తవ లోకంలో కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ మాటకు వస్తే మీరేమనుకోకపోతే ఈ మాట చెప్తాను మీకు. ఆంధ్ర ఇంకా కొంత ముందుంది మా ప్రాంతం కంటే, ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో పరిచర్య జరిగింది కదా. మా ప్రాంతంలో పరిచర్య తెలంగాణలో ఒక 60-70 ఇయర్స్ అంతే. కొందరు మిషనరీస్ అక్కడికి వచ్చారు, వాళ్ళు కలిసి ఇండియా మిషన్ అని ఒకటి ఫామ్ చేశారు. వాళ్ళ ద్వారా జరిగినటువంటి పరిచర్యనే ఆ తర్వాత వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూడా చేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వెరీ రీసెంట్ అనమాట. కానీ ఇక్కడ చాలా కాలం క్రితం, ఈవెన్ బిఫోర్ బ్రిటిషర్స్ కేమ్ టు దిస్ ప్లేస్ అనుకోండి, మిషనరీస్ వచ్చి పనిచేశారు. బట్ సమ్హౌ ఈ విషయంలో కూడా మీరు కొంత ముందే ఉన్నారు. అదేంటంటే ద క్రిస్టియానిటీ హ్యాస్ బికమ్ కరప్ట్ కదా, చాలా రాంగ్ డైరెక్షన్లకి వెళ్ళిపోయింది. ఇంకో మాటలు చెప్పాలంటే లాట్ ఆఫ్ కౌంటర్ఫిట్ క్రిస్టియానిటీ ఈజ్ దేర్ ఇన్ టుడేస్ సౌత్ ఇండియా. ఓకే, చాలా కౌంటర్ఫిట్. కాబట్టి చాలా మీరు రిలాక్స్డ్గా ఏ యూట్యూబ్ మెసేజ్ అయితే అది వినడము, ఏ సాంగ్ అంటే అది వినడము, ఏ మ్యూజిక్ ఇష్టమైతే అది వినడము. నో నో నో, బీ కేర్ఫుల్. కొంచెం ఆగి అవన్నీ మనం చేద్దాం. ఈ 2 డే రిట్రీట్లో ఇవన్నీ మనము సెట్ చేసుకుందాం, సరి చేసుకుందాం. మన స్పిరిచువల్ యాప్స్ ఉన్నాయి కదా, లైఫ్ యాప్స్, అవి సరి చేసుకుందాం. ఓకే, సో మరి రక్షణ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అ వన్ టైమ్ యాక్ట్. ఎందుకంటే అందరం ఏమనుకుంటున్నామంటే మీరు ఎట్లా రక్షించబడ్డారు అంటే ఏం చెప్తాను చెప్పండి? నేను పలానా మీటింగ్కి వెళ్ళాను, నేను అక్కడ వాక్యం విన్నాను, నాకు యేసుక్రీస్తే రక్షకుడు, నేను పాపిని అని నేను గ్రహించాను, నేను ఆ రోజు రాత్రి మరి ఎంతో దుఃఖంతో ప్రార్థన చేశాను, పశ్చాత్తాపడ్డాను, నేను యేసుక్రీస్తుని అంగీకరించాను, రక్షించబడ్డాను. ఎస్, దట్ ఈస్ 100% ట్రూ. ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది? మరి ఏమైనా జరుగుతుందా మన లైఫ్లో? ఏం జరుగుతుంది తెలుసా? ఇక క్రిస్టియన్స్ అయిపోయినాం కాబట్టి, ఇంతకుముందు మేము క్రైస్తవేతరులం కాబట్టి గుడికి వెళ్ళే వాళ్ళము,
లేకపోతే ఇంకా ఏదైనా మతం అయితే అక్కడికి వెళ్ళే వాళ్ళము. నేను పనిచేసిన ప్రాంతంలో బుద్ధిస్టులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు వాళ్ళ మరి మొనాస్ట్రీ అంటారు వాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు కదా. కానీ యేసుక్రీస్తు నమ్మినాక గుడికి వెళ్ళకుండా చర్చికి వచ్చాను. అక్కడేమో పూజారి ఏదో చేసేవాడు, ఇక్కడ పాస్టర్ ఏదో చేస్తూ ఉంటాడు. అక్కడ పూజారి మంత్రాలు చదువుతాడు, ఇక్కడ పాస్టరు మరి బైబిల్లోని వాక్యాలు చెప్తాడు. మేము ఇక్కడ కూర్చోవాలి, వినాలి. ఏదన్నా కారు బైక్ కొన్నామనుకోండి, ఇంతకుముందు పూజారి దగ్గర పోయి పూజ చేయించుకునే వాళ్ళం, దానికి ఏదో కట్టేవాడు. కానీ ఇప్పుడు చర్చికి వచ్చి పాస్టర్తో ప్రార్థన చేసుకొని కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇన్ఫ్యాక్ట్ ఒక అమ్మాయి అడిగిందంట వాళ్ళ తల్లిని, మమ్మీ డిఫరెన్స్ ఏంటి చర్చ్కిను లేకపోతే క్రిస్టియన్స్కిను నాన్ క్రిస్టియన్స్కి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఇది చేస్తున్నారు, మనం ఇది చేస్తున్నాం, కానీ డిఫరెన్స్ ఏంటి అని అడిగిందంట. అంటే డిఫరెన్సే కనబడట్లేదు. ఓన్లీ బయట స్ట్రక్చర్ డిఫరెన్స్ కనబడుతుంది. ఇదే కదా డిఫరెన్స్, అసలు డిఫరెన్స్ ఏంటని అడుగుతుందంట ఒక 10th క్లాస్ అమ్మాయి. సాడ్ కదా, చిన్నప్పటి నుంచి చూస్తుంది. ఆమె పుట్టిందే క్రిస్టియన్ ఫ్యామిలీలో, తల్లిదండ్రులు క్రిస్టియన్స్. 10th క్లాస్కి వచ్చినాక అమ్మాయి ఈ ప్రశ్న అడిగిందంట. ఓకే, సో రక్షణ అనేది వన్ టైం యాక్ట్ అని చెప్పేసి ఇంక అయిపోయింది. మేము టికెట్ బుక్ చేసుకున్నాం పరలోకానికి, రక్షించబడిన తర్వాత అట్లే మేము కంటిన్యూ అవుతాం. కానీ జస్ట్ సండే రోజు మీటింగ్కి రావాలి, మళ్ళీ మధ్యలో ఏదైనా వెనస్డే బైబిల్ స్టడీ, ఇంకేదో రోజు బైబిల్ స్టడీ, ప్రార్థన మీటింగ్, ఇంకా స్పెషల్ మీటింగ్స్ అటెండ్ అయితే సరిపోతుంది అని అనుకుంటున్నాము. బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షణ అనేది అది ఒక ప్రణాళిక, ఇట్స్ ఎ బిగ్ ప్లాన్. అందుకోసమే హెబ్రీ గ్రంథకర్త ఏమన్నా తెలుసా? గొప్ప రక్షణ. ఓకే, ఇవి వింటుంటే మీలో కొందరికి ఏం చెప్తుండే అన్న వచ్చి బోధనే మార్చేస్తుండు అనుకోకండి. వెయిట్, కొంచెం పేషెన్స్. పూర్తిగా విన్నాక, ఇది 2-way ట్రాఫిక్ కాబట్టి మీరు కూడా మాట్లాడాలి, అడగాలి, క్వశ్చన్స్ అడగాలి. సో ఈ 2 దినాల్లో మన కాంపిటీషన్. నేను ఎక్కువ మాట్లాడతానా, మీరు ఎక్కువ మాట్లాడతారా? మాట్లాడడం అంటే మీది మాట్లాడుకోవడం కాదు, ఎంగేజ్ ఇన్ ద కాన్వర్జేషన్. ఓకే, సో ఇంకొకటి, రక్షణ అనేది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ. ఓకే, ఇట్స్ ఎ ప్రాసెస్. మరి మనం సాధారణంగా, నేను కూడా ఇట్లా అనుకునేవాడిని యవనస్తుడిగా ఉన్నప్పుడు, కొంత పెద్దగా అయిన వరకు కూడా నేను రక్షించబడ్డాను, అంతవరకు నేను ఆలోచించేవాడిని. కానీ రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఏముంది చెప్పండి? ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమపరచెను. ఇది గొప్ప రక్షణ. మళ్ళీ మీకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది జస్ట్ అవుట్లైన్ అని చెప్పినా కదా, అంటే దీంట్లో ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, రైట్? ఆ విషయాలను కూడా మనము తప్పకుండా చూద్దాం. కానీ ఈ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రక్షణ అనేది అది గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అంతేకాదు, రక్షణ అనేది ఒక ప్రాసెస్, ప్రక్రియ. ఓకే, ఎందుకంటే మరో 3 వచనాలు చూస్తే మనకు ఇది ఇంకా అర్థమవుతుంది అనమాట. మొట్టమొదటిగా ఫిలిప్పీ పత్రికలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా చదవండి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోనూ వణుకుతోనూ. ఓకే, ఎట్లాంటిదంటే, ఇప్పుడు మన దగ్గర బంగారం ఉందనుకోండి. ఓకే, ఇంటి దగ్గర మనం పెట్టినప్పుడు మన ఇల్లే కదా, పెట్టేయచ్చు కదా, అక్కడ బయట టేబుల్ పైన, ఫ్రంట్ రూమ్లో ఎక్కడో పెట్టేయచ్చు కదా. కానీ పెట్టమట్లా కదా. ఇక్కడ బయటికి వెళ్తుంటే కూడా అట్లా వదిలిపెట్టేస్తామా? అది లాకర్లో పెట్టి, అది అల్మార్లో పెట్టి, అల్మార్లో ఒక లాకర్ ఉంటుంది, దానికి డబుల్ కీ కదా, దాంట్లో పెడతాం, రైట్?
సో మన రక్షణను ఆ విధంగా ఈ లోకంలో కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ లోకము మలినమైనది. అందుకోసం మనము మన రక్షణను కొనసాగించుకోవాలి. అంటే స్టార్ట్ అయింది, కొనసాగించడం అంటే ఏంటి? స్టార్ట్ అయింది, ముందుకు వెళ్ళాలన్నమాట. ముందుకు వెళ్ళాలి. ఓకే. తర్వాత రెండో మాట, మొదటి పేతురు క్షమించండి 2 పేతురు 1:10. 2 పేతురు 1:10. మరి పిలుపు ఏర్పాటు అనేది కూడా రక్షణలో ఒక భాగం. ఓకే. సో బేసికల్గా మీ రక్షణను మరి జాగ్రత్తగా కాపాడుకొనుడి అనే మాట. అందుకోసం అక్కడ ఏమనుందంటే, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేస్తే ఎట్లా? కాపాడుకోవాలి కదా. ఓకే. అంతేకాదు, మళ్ళీ ఫిలిప్పీ పత్రిక 2 దగ్గర రండి మీరు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కార్యము ఆయన ఆరంభించాడు, దానికి కార్య సిద్ధి కలుగజేయాలంట. కార్యసిద్ధి అంటే మనకు ఇచ్చినటువంటి రక్షణను ఆయన సంపూర్ణం చేయాలి అని అంటా ఉన్నాడు అనమాట. ఓకే. మరి ఫిలిప్పీ పత్రికలోనే మొదటి అధ్యాయంలో కూడా అనుబంధంగా ఒక మాట అక్కడ రాసి ఉంటుంది. ఇంకా కొంత క్లారిటీ కోసం నేను చూపెడుతున్నాను అన్నమాట. ఇంగ్లీష్లోనైతే 6th verse కానీ తెలుగులో కలిపి ఉన్నాయి కదా. 3వ లైన్ నుండి చదవండి. 3, 4. మీలో ఈ సత్క్రియ అంటే మన రక్షణ యేసుక్రీస్తు దినం వరకు ఇంకా జరగలేదు కదా. ఆయన తిరిగి వచ్చే వరకు, 2వ రాకడ వచ్చే వరకు మరి దానిని కొనసాగిస్తాడంట అని రూఢిగా నమ్ముతున్నాడంట. చాలు. ఓకే. అర్థమవుతుందా? సో ఇన్ ద ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. రక్షణ అనేది ఆయన ప్రణాళిక అనేది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేకాదు, రక్షణ అనేది ఒక ప్రక్రియ. సో దాని విషయంలో మనము కొనసాగాలంట, తర్వాత జాగ్రత్తగా కాపాడుకోవాలంట, తర్వాత నిర్లక్ష్యంగా ఉండకూడదంట కదా. ఆయన ప్రారంభించాడు, ఆయన ముగిస్తాడు కూడా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మరి మీలో బిల్లీ గ్రహం అనేటువంటి దైవజనుడి పేరు ఎంతమంది విన్నారు చెప్పండి? బిల్లీ గ్రహం. ఓకే. నాట్ మెనీ పీపుల్. ఎందుకంటే ఈ దినాల్లో ఎక్కువ మంది అయిపోయారు కదా. యూట్యూబ్ ఆన్ చేయగానే వచ్చేస్తాయి చాలా పేర్లు. మరి ప్రపంచంలో ప్రతి దేశం అనుకుంటా దాదాపుగా ఆయన వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆయన ఎప్పుడు వాక్యం చెప్పినా కానీ లక్షల మంది కూర్చొని దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు, 1000 మంది వచ్చి రక్షణ తీర్మానం కూడా చేసుకునేవాళ్ళు. ఓకే. సో ఆయన అడిగినండి క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఏమనంటే, బిల్లీగ్రామ్ గారు, మరి మీరు రక్షించబడ్డారు, మీరు పరలోకం వెళ్తాననేటువంటి ఆ నిశ్చయత మీకు ఉంది కదా, మీరు పరలోకం వెళ్ళగానే ఫస్ట్ ఏం చేస్తారు మీరు అని అడిగిందంట. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఫస్ట్ ఏం చేస్తారు? మీకు ఇష్టమైనటువంటి బైబిల్ క్యారెక్టర్ని కలుస్తా అని అనుకుంటారేమో కదా. నేను అట్లే అనుకున్నాను. నేను యోసేపుని కలుస్తాను, నేను దానియేలుని కలుస్తాను, రాహాబును కలుస్తాను. అమేజింగ్ రాహాబు ఒకటే మాట విని రక్షించబడింది కదా, ఆమెను కలుస్తాను ఇట్లా అనుకున్నా నేను. కానీ బిల్లీగ్రామ్ గారి ఆన్సర్ ఏంటి తెలుసా? నేను పరలోకానికి వెళ్ళగానే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే, అమ్మయ్యా అని అన్నాడంట. అదేంటి అమ్మాయి? నా రక్షణ సంపూర్ణమైంది. అంటే ప్రపంచం అంతటికి సువార్త చెప్పిన ఆయన తన రక్షణను ఎంత కాపాడుకుంటూ కదా పరలోకం వెళ్ళే వరకు ఆయన దాన్ని భద్రపరుచుకుంటాం కదా. కాబట్టి రక్షణ గురించి మీకు చాలా క్లారిటీ కావాలి. అదేంటి? రక్షణ అనేది ఒక ప్రణాళిక. నమ్మినటువంటి వాళ్ళ జీవితంలో రక్షణ తప్పించి ఇంకో ప్రణాళిక ఉండొద్దు. పొరపాటున కూడా మన నోట్లో నుంచి ఇది నా ప్లాన్. నో. ఎందుకు?
మీరు ఆ ప్లాన్ వదిలిపెట్టేది ఈ ప్లాన్లోకి వచ్చారు. 2 ప్లాన్స్ వర్కౌట్ కావు. ప్రతాప్ అన్న కూడా ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట అన్నాడు, పాట పాడేటప్పుడు ఈ మాట అన్నాడు, ఏంటి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్. అంతేకాదు ఒక ట్రాన్స్లేషన్లో ఏముందంటే మై థాట్స్ ఆర్ నథింగ్ లైక్ యువర్ థాట్స్. నథింగ్ అంటే ఎంత చెప్పండి వాల్యూ? 0.5 0.6 అన్నో 0, నథింగ్. అంటే దేవుడు అంటున్నాడు మీ ప్లాన్కి నా ప్లాన్కి ఏ పోలిక లేదు. సో దేవుని ప్లాన్ ఏంటంటే రక్షణ ప్రణాళిక గొప్పది అనమాట. ఇక దాంట్లో అన్నీ ఉంటాయి. మరి మీరు ఒక ప్లాన్ కలిగి ఉన్నారనుకోండి, ఆయన అంటున్నాడు యువర్ ప్లాన్ ఈజ్ నథింగ్ లైక్ మై ప్లాన్. సో థింక్ అబౌట్ ఇట్, మేక్ అ చాయిస్. మరి మిమ్మల్ని స్పెషల్గా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు. మీరు ఆయనను అనుసరిస్తున్న వాళ్ళని కూడా, యేసుక్రీస్తుని అనుసరిస్తున్న వాళ్ళని కూడా పరిసేవకులు చెప్పారు. అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే మీరు రక్షణ ప్రణాళికలోనికి వచ్చారు. వస్తే నో మోర్ ప్లాన్స్ ఆఫ్ యువర్స్. ఓకే, ఆ మాటకు వస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వాట్ డిడ్ జీసస్ ప్రే బిఫోర్ క్రూసిఫిక్షన్? సిలువకు వెళ్ళే ముందు గెత్సేమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? వెరీ గుడ్, చెప్పు. నా ఇష్టము కాదు నీ చిత్తమే, నాట్ మై విల్ బట్ యువర్ విల్. కానీ తెలుగులో బాగుంది ఏంటంటే ఇష్టం అనేవాడు వర్డ్. సో నాట్ మై విష్ బట్ యువర్ విల్. ఓకే, ఒక మాట ఇక్కడ ఆగి ఆలోచిద్దాము. యేసుక్రీస్తు అంటున్నాడు నా ఇష్టము కాదు. మరి యేసుక్రీస్తు ఏ పాపము లేనివాడు, ఆయన పాపపు తలంపులు లేనివాడు కదా. అయితే మరి ఆయన ఒక ప్లాన్ ఏదైనా చేసిండు అనుకోండి, తండ్రిని చాలా ఇష్టపడేటువంటి వాడు యేసుక్రీస్తు. నన్ను పంపినవాడు అంటాడు. ఏమన్నా అంటే యేసుక్రీస్తు సువార్తల్లో, యోహాను సువార్తలు చూడండి ఎన్నోసార్లు కదా. మరి అట్లాంటి ఆయన ఒకవేళ ఒక ప్లాన్ చేసిండు అనుకోండి, ఆ ప్లాన్ ఎట్లుండొచ్చు? బాగుంటుందా బాగుండదా? సెల్ఫిష్గా ఉంటుందా సెల్ఫ్లెస్గా ఉంటుందా? సెల్ఫిష్గా ఉంటుందా కదా. అయినా కానీ ఈ మాట అడగాలి, అది పవిత్రంగా ఉంటుందా అపవిత్రంగా ఉంటుందా? హోలీ ప్లాన్ కదా. ఈవెన్ దెన్ యేసుక్రీస్తు అంటున్నాడు నా ఇష్టం కాదు నీ చిత్తమే. కాబట్టి మనము రక్షించబడ్డామంటాము, దేవుని చిత్తం అంటాము, కానీ మన హృదయం లోపల, మన క్రియల్లో, మన తీర్మానాల్లో మన ఇష్టాలే, మన చిత్తమే, మన ప్లానే మనం ముందు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. లోకమంతటికి ఏం చెప్తాము? మేము యేసుక్రీస్తు నమ్మినామంటాం. వాళ్ళు అంటారు మరి మీరు చెప్పేది మీరు చేసేది డిఫరెంట్గా ఉంది కదా, అందుకోసం నమ్ముకోవట్లేదు చాలామంది కదా. కాబట్టి రక్షణ అనేది ఎంత పెద్ద ప్రణాళిక అండి, అన్నీ ఉన్నాయి దాంట్లో. ఎవ్రీ సింగిల్ థింగ్, యువర్ ఓన్ లైఫ్, యువర్ ఫ్యూచర్ లైఫ్, యువర్ నీడ్స్, ప్రతి ఒక్కటి దాంట్లో ఉందన్నమాట. సో హూ షుడ్ బి ద మోస్ట్ రిలాక్స్డ్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్? రిలాక్స్గా ఉన్న వాళ్ళు ఎవరు ఉండాలి ఈ లోకంలో చెప్పండి? యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళ, ఆయన నెరగనటువంటి వాళ్ళ? ఆయన అంగీకరించిన వాళ్ళే, అవునా? మరి ఉన్నారా మీరు? రిలాక్స్డ్గా ఉన్నారా? ఎన్ని నడుస్తున్నాయి కదా ఇప్పుడు మైండ్లో మీకు. అంకుల్ వాళ్ళు ఇప్పుడు మీటింగ్ పెట్టింది ఏంటి, నేను ఎన్నో ప్లాన్ చేసుకున్నా, మళ్ళీ నేను వెళ్ళిపోవాలన్నా అకాడమిక్స్, కాలేజ్కి, యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి, ఎంతసేపు కూర్చోబెడతాడు ఈ అన్న, ఇప్పుడు బ్రేక్ ఎప్పుడు ఇస్తారో, ఎన్నో ఆలోచిస్తున్నట్టు. లెట్ us రిమెంబర్, ఇఫ్ యు ఆర్ సేవ్డ్, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. దట్ ఈస్ అ బిగ్ ప్లాన్. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలుసా మీకు? అక్కడికి వద్దాం ఇప్పుడు. సో మళ్ళీ మీరు ఎట్లా రక్షించబడ్డారంటే ఏం చెప్తాం మనము? పలానా అన్న సువార్త చెప్పిండు, అక్క సువార్త చెప్పింది, పలానా మీటింగ్కి వెళ్తే అక్కడ సువార్త విన్నాను, రక్షించబడ్డాను అని అనుకుంటాం కదా. కానీ బైబిల్ ఏమంటుందంటే మన రక్షణ ఎక్కడ స్టార్ట్ అయిందంటే రోమా 8:30లో ముందుగా
ముందుగా అంటే ఎప్పుడు మీరు రక్షించబడక ముందా, మీరు పుట్టక ముందా, లేకపోతే ఇంకేదన్నా మాట ఉందా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో మరి లాస్ట్ 4 లైన్స్ చదవండి. లాస్ట్ 4. మనలను ముందుగా జగత్తు పునాది వేయబడక ముందే. బైబిల్లో ఈ వచనం ఎక్కడ ఉంది చెప్పండి? జగత్తు పునాది వేయబడక ఉన్నటువంటి వచనం ఏదైనా ఉందా బైబిల్లో? మొదటి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం కంటే ముందు అది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన, అది పునాది వేసిండు అక్కడ ఆయన. కానీ అంతకు ముందే మనల్ని ఏర్పరచుకున్నాడంట. హౌ అమేజింగ్ వీఆర్. మీ పేరెంట్స్ కూడా తెలియదు ఎవరు పుట్టబోతున్నారు, పుడితే ఎట్లా ఉంటారో వాళ్ళు, ఆ తర్వాత ఏమవుతుందో మీ పేరెంట్స్ కూడా తెలియదు. పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా. కానీ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందే మనల్ని ఏర్పరచుకున్నాడంట, జగత్తు పునాది వేయబడక మునిపే. ఎంత పెద్ద ప్లాన్ అది! అంటే సరే, ఈ లోకంలో 8 బిలియన్ల ప్రజలు ఉన్నారేమో, మీలో మీరు అనుకోవచ్చు అంతమందిలో ఒకరిని నేను, అంతమందిలో ఒకదాన్ని అనుకోవచ్చు మీరు. కానీ దేవుని దృష్టి అట్లా కాదు. దేవుని దృష్టిలో మరి ఒక్కొక్కరికి ఆయన మరి విలువనిచ్చాడనమాట. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, తీయకండి వినండి. అదేముంటుందంటే, మరి యేసు మరియను, మార్తను, లాజర్ను ప్రేమించెను. 3 పేర్లు రాయాల్సిన అవసరం ఉందా? మరియ కుటుంబాన్ని ప్రేమించినట్టు అయిపోదా? దేవుడు లోకం ఎంతో ప్రేమించినట్టు అయిపోదా? ఒక్కొక్కరిని. సో ఈ బైబిల్ మరి మోయడానికి కష్టమవుతుంది కాబట్టి మన పేరు ఒక్కొక్కటి రాయలేదు. అందుకోసం యోహాన్ లాస్ట్ వచనం రాసి పడేసిండు. ఏంటంటే అట్లా రాస్తే ఈ భూలోకం కూడా సరిపోదంట బైబిల్ పెట్టడానికి కదా. బట్ గాడ్ లవ్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆయన జనరల్ ప్లాన్ ఓకే ఉంది, కానీ హీ హాజ్ అ వెరీ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. హౌ వాల్యుబుల్ యువర్ లైఫ్ ఈజ్. కానీ పాపం నేటి తరము స్కూల్కి కాలేజీకి వెళ్తే ఏమంటారు అక్కడ? యూస్లెస్ ఫెలో, నువ్వెందుకు పనికిరావు. ఒకసారి నేను మనాలిలో ఒక హోటల్లో కూర్చొని ఉన్న ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళాను అక్కడికి. అయితే మనాలి టూరిస్ట్ స్పాట్ అది కదా. సో హాలిడేస్లో చాలామంది వస్తూ ఉంటారు. సో నేను కూర్చున్న టేబుల్కి ముందు మరొక ఫ్యామిలీ కూర్చుందనమాట. దాంట్లో ఒక అమ్మాయి, వాళ్ళ అమ్మాయి కూర్చుంది. చాలా దిగాలుగా కనబడుతుంది. ఏంటిది, ఎక్కడి నుంచి మీరు అదంటే, మేము ఆంధ్రా నుండి అన్నది. ఓ, తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేసినాం. ఓకే. సో అమ్మాయిని అడిగాను, ఏంటి నువ్వు కొంచెం డిసప్పాయింటెడ్గా కనబడుతున్నావు, మనాలి లాంటి ప్లేస్కి వచ్చావు, ఎంత సంతోషంగా ఉండాలి, అందరు ఇక్కడ సంతోషించడానికి వస్తారు, నువ్వేంటి అట్లున్నావు అని అడిగితే, ఏం లేదు అన్నది. ఏం చేస్తున్నావు నువ్వు అంటే, మొన్నే ఇంటర్మీడియట్ అయిపోయింది అంకుల్ అన్నది. ఓకే. సో ఇంటర్మీడియట్లో మరి ఎట్లా బాగుందని స్కోర్? బాగలేదు అన్నది. ఎందుకు అనంటే, ఐ గాట్ ఓన్లీ 96%. అంటే ఏంటంటే, ఎందుకు అట్లా అనుకుంటుందంటే, ఆమె ఉన్నటువంటి బ్యాచ్లో అదేదో ఉంటుంది కదా, చైతన్య నారాయణ ఏదో, అక్కడ 96% ఈజ్ నథింగ్. నీకు 96% వస్తే వేస్ట్ ఫెలో, యువర్ లైఫ్ ఈజ్ వేస్ట్ అని చెప్తా ఉంటారు అనమాట. 2 సంవత్సరాలు అదే విన్నదామే. నీకు 98, 99% వస్తే, 100% వస్తేనే యు ఆర్ వర్త్ ఇట్ అని. అట్లాంటి లోకంలో మనం జీవిస్తాం కదా. ఫర్గెట్ అబౌట్ ఇట్, మర్చిపోండి. మరి నేను మొన్న రీసెంట్ ఒక స్కూల్కి వెళ్ళి స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నా. మరి స్టూడెంట్స్కి ఇదే చెప్పిన నేను, డోంట్ బిలీవ్ ఇఫ్ సంబడి, వన్ ఆఫ్ యువర్ టీచర్ సేస్
యు ఆర్ యూస్లెస్. యు ఆర్ నాట్ యూస్లెస్, యు ఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ గాడ్ సైట్. వాళ్ళకి సువార్త ఏం చెప్పలేదు, కానీ గాడ్ అనేటువంటి మాటను వాడి మొత్తానికి సువార్త అంతా చెప్పేసిన నేను. ఓకే, మొత్తానికి అది అయిపోయినాక ఒక అబ్బాయి వచ్చాడు, ముస్లిం అబ్బాయి అద్నాన్. వచ్చి అంకుల్ కెన్ ఐ కమ్ టు యువర్ హౌస్ అన్నాడు. పర్సనల్ కలవచ్చు అన్నాడు. ప్లీజ్ కమ్ అన్న. అయితే ఆ అబ్బాయి అన్నాడు, ఐ నెవర్ హర్డ్ దిస్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎనీబడి దట్ ఐ హ్యావ్ సమ్ వాల్యూ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏదో వాల్యూ ఉందనేది నాకు ఎప్పుడు వినలేదు, అదేంటి మీరు చెప్పేది అన్నాడు. యాక్చువల్లీ దోస్ డేస్ హీ వాజ్ గోయింగ్ త్రూ సూయిసైడల్ టెండెన్సీ. సూసైడ్ చేసుకుందామని ఉన్నాడు. ఎందుకు? రోజు స్కూల్లో చిన్నప్పటి నుంచి పాపం 5th క్లాస్ నుంచి ఆయన అకాడమిక్స్లో డౌన్ ఉన్నాడంట. 5th క్లాస్ నుంచి ఇదే మాట విన్నాడంట టీచర్స్ నుంచి. ఇక 10th క్లాస్లో అది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎందుకంటే 10th బోర్డ్ ఎగ్జామ్స్ కదా, దంచి కొట్టేస్తారు టీచర్స్ కదా. చాలా గొప్ప పని చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు, అది వాళ్ళను మారుస్తుంది, బాగా చేస్తుంది అనుకుంటా ఉంటారు కదా. అయితే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. థ్యాంక్ఫుల్లీ హీ డిడ్ నాట్ డూ, హీ కేమ్ టు మీ. ఓకే, ఆ అబ్బాయికి ఏం చెప్పినట్టు, సరే నువ్వు పని చేయి, రోజు సాయంత్రం నా దగ్గరకు వచ్చేసి, నేను ఎవ్రీడే అవైలబుల్గా ఉండకపోవచ్చు, దాదాపు 3-4 డేస్ నేను టైం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా, టైట్గా ఉన్నా కానీ రా అని చెప్పాను. చూస్తే ఈజ్ అ బ్రిలియంట్ బాయ్, చాలా బ్రిలియంట్. సో ఐ వాజ్ హెల్పింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎంత ఫాస్ట్గా ఫార్ములాస్ నేర్చుకోవడము, ఎంత ఫాస్ట్గా ఇంప్రూవ్ చేయడము. అసలు వాడికి 0 కంటే ఎక్కువ ఎప్పుడు రాలేదంట మ్యాథ్స్లో. అట్లాంటి అబ్బాయి ఈ స్టార్టెడ్ స్కోరింగ్ 50%, దెన్ 60%. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అంకుల్ నేను ఇంకా బాగా చేస్తాను అని అంటున్నాడు. సో రిమెంబర్ దట్ యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ పీపుల్ సే అబౌట్ యూ. యూ షుడ్ బిలీవ్ వాట్ గాడ్ సేస్ అబౌట్ యూ. యూ షుడ్ బిలీవ్ వాట్ గాడ్ సేస్ అబౌట్. దేవుడు ఏమంటున్నాడు చూడండి మీ గురించి. ఐజియా చాప్టర్ 43, ఐజియా చాప్టర్ 43లో ఒక 3 మాటలు మీరు నోట్ చేసుకోండి, అవి మీ మనసులో పెట్టుకోండి, అప్లై చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ వర్స్ 4. నేను నిన్ను ప్రేమించుచున్నాను. అండర్లైన్ ఇట్. Did anybody say I love you? It is God who is saying I love you. నేను నిన్ను ప్రేమించుచున్నాను. కాబట్టి నాకెవరో లవ్ లెటర్ రాయలేదు, నాకెవరు లవ్ అని మెసేజ్ పంపించలేదని బాధపడకండి. దేవుడు ఎప్పుడో 2700 years క్రితమే రాసి పెట్టేసిండు. ఏమని? నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఓకే, అండ్ సెకండ్లీ వర్స్ 5, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. ఈజ్ నాట్ ఓన్లీ లవింగ్ అస్. ఎనీబడి హూ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్ హూ సేస్ ఐ లవ్ యూ, దే మే లవ్ యూ బట్ దే కెనాట్ బీ విత్ యూ ఆల్వేస్. వాళ్ళు మీతో ఎప్పటికీ ఉండలేరు కదా. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. అంతేకాదు 7వ వచనంలో 7, నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించి ఉన్నాను. మీరు అనుకోవచ్చు దీంట్లో ఏంటి, ఆయన మహిమ నిమిత్తం చేసుకున్నాడు, ఇదేంటి చాలా స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి అనే ఆలోచన కూడా కొందరికి వంకర ఆలోచనలు వస్తాయి. రావచ్చు, పర్లేదు, ఆలోచనలు వస్తాయి, క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మరి అమెరికా దేశపు అధ్యక్షుడు అంటే అది చాలా ఉన్నతమైన స్థానం అనమాట. ప్రపంచంలో టాప్ పర్సన్ అనమాట. నో మ్యాటర్ ఎన్ని కంట్రీస్ ఉన్నా కానీ అమెరికా దేశ అధ్యక్షుడు నంబర్ 1 అనమాట. రాణి అనేటువంటి ఎలిజబెత్ చనిపోయినప్పుడు మరి ఇంత దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు అక్కడికి వెళ్ళిండ్రు అనమాట ఆమెను చూడడానికి. మామూలుగా ఏ దేశానికైనా ఎవరన్నా వెళ్ళిండ్రు అనుకోండి, అక్కడ వాళ్ళకు స్పెషల్ మరి కాన్వాయ్ ఉంటుంది, స్పెషల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మన దేశ ప్రధాని అక్కడికి వెళ్తే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకొని ఆయనకు అంత పెద్ద సెక్యూరిటీ ఉంటుంది, తీసుకొని వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు కదా.
అట్లా మరి ఎలిజబెత్ రాణిని చూడడానికి మొత్తం ప్రపంచంలో ఉన్న దేశ అధ్యక్షులందరూ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, అయితే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే, మీరు మీ ఫ్లైట్లో రండి, కానీ ఫ్లైట్ దిగినాక మేము ఒక వోల్వో బస్సు పెడతాం, అక్కడ అందరు ఎక్కాలి. దాంట్లో ఇండియన్ ప్రెసిడెంట్ ముర్ము, తర్వాత మరి పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్, నేపాల్ ప్రైమ్ మినిస్టర్, భూటాన్ రాజు ఉన్నాడు కదా ఆయన, అందరు ఏం చేయాలంటే బస్సు ఎక్కాలంట. కానీ ఒక్క అమెరికా అధ్యక్షునికే ఎప్పట్లాగా ప్రోటోకాల్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన దేశానికి ఒకసారి బరాక్ ఒబామా వచ్చాడు. మరి అమెరికా దేశం అంటే, అమెరికా అధ్యక్షుడు అంటే ఎవరికైనా తెలియాలి కదా. మరి ఒక కాన్ఫరెన్స్ హాల్లో పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కొరకు ఒక మీటింగ్ పెట్టిండ్రు. దాంట్లో ఈ బరాక్ ఒబామా మాట్లాడాలి. ఆయన మాట్లాడే ముందు ఒక అమ్మాయి యాంకర్, ఆమెకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండ్రు, నువ్వు యాంకరింగ్ చేయి, నువ్వు గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయి. ఇంతకుముందు కదా కొంచెం అన్నవాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చిర్రు నా గురించి అట్లా. అయితే ఆమె వెళ్ళి ఏమన్నది తెలుసా, హౌ కెన్ ఐ ఇంట్రడ్యూస్ అ పర్సన్ హూమ్ ద హోల్ వరల్డ్ నోస్. ప్రపంచమంతా ఎరిగినటువంటి వ్యక్తిని నేను ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, అందరికీ తెలుసు కదా, ఏమని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ఆమె ఏమన్నదంటే, ఇట్స్ మై ఆనర్ టు ఇంట్రడ్యూస్ ఆర్ స్పెషల్ గెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అని ఆయన గురించి కొన్ని మాటలు చెప్పి. ఓకే, ఆనర్గా ఫీల్ అవుతా ఉంది ఆమె చూడు బరాక్ ఒబామా గురించి. సృష్టికర్త అయిన దేవునిని మనం ఇంట్రడ్యూస్ చేయాలంట ఈ లోకానికి. అది మూడో పాయింట్. ఏమనుంది అక్కడ, నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించిన, అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేయి ఈ లోకానికి. ఇంట్రడ్యూస్ చేయడానికి నేను నిన్ను ఎంత ప్రివిలేజ్ మరి మనకి కదా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అన్నీ దేంట్లో భాగం అంటే ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. సో దిస్ ఇస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. ఇదో పెద్ద సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ని నేనేం పెద్ద డీల్ చేసే పని పెట్టుకోవట్లేదు, కానీ కొన్ని ప్రాక్టికల్ విషయాలు మీకు నేర్పించడానికి నేను సిద్ధపడ్డాను. అయితే మీ రక్షణ ఎక్కడ స్టార్ట్ అయింది, మీరు పుట్టకముందే, మీ తల్లిదండ్రులు పుట్టకముందే, మీ తాత ముత్తాతలు పుట్టకముందే, అసలు మీ ఊరే పుట్టకముందు, అసలు ఈ దేశమే లేనప్పుడు, ఆయన సృష్టి చేయకముందే ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఇప్పుడు అర్థమైందా మరి సాల్వేషన్ అంటే ఎంత గొప్పదో. సాల్వేషన్ అవుట్లైన్ మనం చూస్తున్నాం. అంటే ఫస్ట్ ఏంటి, ముందుగా నిర్ణయించు కదా. ఆ తర్వాత ఎన్నో విషయాలు ఉన్నాయి. ఐ విల్ నాట్ గో ఇన్ టు ఆల్ దోస్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. ఆ తర్వాత మనల్ని ఏర్పరచుకున్నాడు, అయిపోయింది. ఆయన భూమిని సృష్టించాడు, నరుని సృష్టించాడు, మానవుడు పతనం అయిపోయాడు. ఆ తర్వాత ఎన్నో వందల సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత అబ్రహాంను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేల్ అంటే దేశం ఆవిర్భవించింది. ఆ తర్వాత ఇశ్రాయేల్ చరిత్ర మనం చూస్తాము. ఆ తర్వాత కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వస్తాడు. ఆయన సిలువలో మరి మరణిస్తాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేస్తాడు. అపోస్తలులు ఆ సువార్తను పట్టుకొని ప్రపంచమంతా ప్రకటిస్తారు. ఆ తర్వాత మరి సంఘము స్థాపించబడింది, సంఘ చరిత్ర ఉంది. మీరు ఎప్పుడు రక్షించబడ్డారు నాకు తెలియదు, కానీ నేను 1984లో రక్షించబడ్డాను. యూ కెన్ గెస్ మై ఏజ్, రిమెంబర్ ద డేట్స్ ఐ టోల్డ్ యూ. అదే చెప్పండి, 7 years, 7 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాను. ఓకే, సో వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? మొట్టమొదటి స్టెప్ ఏమో ఏర్పరచుకునుట, ఎలక్షన్, భూమి పునాదులు వేయబడక ముందే. సెకండ్ స్టెప్ ఏంటి మన జీవితంలో? మరి సువార్త ప్రకటన. మనకు సువార్త ప్రకటించబడింది అనమాట. అది కూడా మనం ప్రతి స్టెప్ని మనము కొంచెం డీప్గా ఆలోచించాలి. ఆ సువార్త ప్రకటన ఎట్లా జరిగిందో కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీ పేరేంటి? జాన్ ప్రకాష్. ఎక్కడి నుంచి మీరు? పెనుగొండ. పెనుమండ్రా. ఓకే, సో ప్లీజ్ బీ సీట్.
మీ ఊర్లో అందరు రక్షించబడ్డారా? మీ డిస్టిక్లో, మీ స్టేట్లో, మీ దేశంలో, మీ కాంటినెంట్లో? కానీ ఈయన రక్షించబడ్డాడు. హౌ అమేజింగ్ కదా! ఆ సువార్త మీ దగ్గర జాన్ ప్రకాష్ దగ్గరికి రావడానికి మనం ఏం గుర్తు తెచ్చుకోవాలి తెలుసా? యేసుక్రీస్తు ఒకసారి దక్షిణ ఇజ్రాయేలు ప్రాంతం అంటే యూదయ ప్రాంతం నుండి ఉత్తర ప్రాంతానికి వెళ్ళాలి, గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి. ఈ దక్షిణ ప్రాంతంలో యూదులు ఉన్నారు, ఉత్తర భాగంలో ఉన్న గలిలయ ప్రాంతంలో యూదులు ఉన్నారు. కానీ ఈ మధ్యలో కొంచెం గడబడి జరిగిపోయింది. సమరయులు ఉన్నారు. ఓకే, కాబట్టి యూదులకు సమరయులకు పడదు, అంటరానితనం ఉందన్నమాట. స్పెషల్గా రబ్బీ అనేటువంటి వాళ్ళైతే మరీ స్ట్రిక్ట్. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మరి అట్లా తిరిగి వెళ్ళేవాళ్ళు అనమాట. సమరయ గ్రామాలకు వెళ్ళకుండా అట్లా తిరిగి వెళ్ళేవారు. ఓకే, కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? యోహాను సువార్త 4:4 చదవండి. అంతే, ఆ వచనం అంతే. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. అమ్మో, చిన్నదే, మనం చాలా అటు చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా. వెరీ స్పెషల్. అసలు వెళ్ళకూడదు, వెళ్ళవలసి వచ్చాను ఏంటి? వెళ్ళకూడదు కదా. లేదా వెళ్ళాలనుకున్నాడు అనుకుంటే అది ఒక మాట, వెళ్ళవలసి వచ్చాను అంటే దేవుడు సమరయ స్త్రీ విషయంలో భూమి పునాదులు వేయబడక ముందే ఆమె జీవితం తెలుసు ఏం జరుగుతుందో. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాప్తి, సార్వభౌముడు, సర్వజ్ఞాని కూడా. ఇవన్నీ ఆయనలో ఉన్నాయి కదా. ఆయనకు ముందే తెలుసు సమరయ స్త్రీ జీవితం అలాంటి పతనమైన జీవితము, మురికి జీవితము. ఆయన భూమి పునాదులు వేయబడక ముందే నిర్ణయించిండు ఏమని? యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సువార్త మరి ఆమె దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని బ్యారియర్స్ దాటుకుంటే యేసుక్రీస్తు వెళ్ళాలి కదా అక్కడికి. ఆయన ఒక యూదుడు, ఆయన ఒక రబ్బీ. అప్పటికే పరిశీలన తలనొప్పి ఆయనకి. మళ్ళీ ఆయన ఒక పురుషుడు, ఆమె ఒక స్త్రీ, ఆమె సమరయురాలు. అక్కడికి వెళ్ళొద్దు, కానీ వెళ్ళవలసి. మీ దగ్గరికి సువార్త వచ్చిన విధానం మీరు ఒకసారి జ్ఞాపకం ఎట్లా వచ్చింది సువార్త? నేను జ్ఞాపకం చేసుకుంటా. మా ఫాదర్ రక్షించబడిన విధానం. ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ ఒక నాస్తికుడిగా మరి తన జీవితము చాలా రాంగ్ డైరెక్షన్లో ఉంది. అదే ఒక పెద్ద వండర్. కానీ దానికంటే ముందు మరి సువార్త తన తండ్రికి వచ్చింది కదా. ఎక్కడ ప్రతిపాడు, ఎక్కడ ఉమామహేశ్వరం, ఇన్ని దాటుకుంటే సువార్త ఆయన దగ్గరకు వచ్చింది. ఇట్లా సువార్త మన దగ్గర వెళ్ళవలసి వచ్చి, ఎందుకంటే ముందుగా నిర్ణయించబడే. సో ఆర్ సాల్వేషన్ డస్ నాట్ బిగిన్ విత్ అవర్ కన్ఫెషన్. మన రక్షణ మన ఒప్పుకోలుతో కాదు ప్రారంభం, లేకపోతే మన విశ్వాసంతో ప్రారంభం కాదు రక్షణ. ఇక్కడ మరో 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మన రక్షణ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దేవుని యొక్క కృప, దేవుని వైపు నుండి కృప అన్నమాట. అర్థమవుతుందా? దేవుని వైపు నుండి ఫస్ట్ స్టెప్ ఏంటి? కృప. మనల్ని ఆయన ఎన్నుకోవడం ఏంటి అసలు? వాట్ ఈస్ దట్? ఏముందని? ఒక పుట్టనే లేదు, పుట్టకపోయినా ఆయనకు అన్నీ తెలుసు. మన జీవితం మనకు తెలుసు ఎట్లా ఉంటుందో. మన చెడు ఆలోచనలు తెలుసు, చెడు చూపులు తెలుసు, చెడు ఇచ్చలు తెలుసు. అవన్నీ తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే కృపనే. అన్మెరిటెడ్ ఫేవర్. దేనికైతే యోగ్యులం కామో అది మన పట్ల ఆయన చూపెట్టడం. మన నుంచి ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి రక్షణలో? మనది కూడా ఉంది స్టెప్. వెరీ గుడ్. ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అప్పుడు మీరు అనుకోవచ్చు, దీంట్లో మరి నాది కూడా ప్రమేయం ఉంది కదా అని అనుకోవచ్చు. ఐ విల్ గివ్ యూ 1 ఇలస్ట్రేషన్. జాగ్రత్తగా వినండి. ఒక ఆయన రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. చాలామంది ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు.
అందరి వైపు చూసి అయ్యా 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 అని అంటా ఉన్నాడు. ఎవరు పట్టించుకుంటలేరు, ఏమి వేయట్లేదు, కానీ అడుగుతూనే ఉన్నాడు పాపం. కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, అరే ఏంటి భిక్షగాడు అక్కడ కూర్చున్నాడు, అందరిని అడుగుతున్నా, ఎవరు వేయట్లేదు అని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఒక ఆయన చాలా బ్రహ్మాండమైన కారులో చాలా స్పీడ్గా ఆయన మార్గంలో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఈ భిక్షగాన్ని చూసేసి కారు ఆపి పక్కన పెట్టేసి ఆయన దిగి, ఆయన ఎట్లున్నాడంటే ఉంటారు కదా మన పొలిటీషియన్స్, మంచి వైట్ బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా నీట్గా ఉన్నాడు అనమాట. ఏసీ కారులో పోతా ఉన్నాడు. కానీ ఆయన దిగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పర్సు తీసి దాంట్లో నుండి 500 నోట్లు వేసిండు ఆయనకి. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. అంతకుముందు చూసింది ఏంటి? ఎవ్వరు పట్టించుకోవట్లేదు, పాపము అనుకున్నారు కదా. ఇప్పుడు చూసి 500 నోట్లు ఇచ్చాడు ఆయన. అయితే అప్పుడు మీ రియాక్షన్ ఏముంటుంది చెప్పండి? జస్ట్ నంబర్ 25 ఉన్నారా? ఎవరు 25? ఎస్ బ్రదర్, చెప్పండి. కూర్చొని చెప్పచ్చు, ఏం కాదు. ఏముంటుంది మీ రియాక్షన్ అది చూసి? నథింగ్ మచ్, రియలీ నో ఫీలింగ్స్. ఓకే, నంబర్ 75 ఉన్నారా? సారీ ఫర్ యూజింగ్ ద నంబర్స్. మీకు ఒక విషయం చెప్తా అసలు. నేను బ్రదర్స్ని రిక్వెస్ట్ చేసింది ఏం తెలుసా? ఐ నీడ్ ఓన్లీ 40 పీపుల్. బట్ లాస్ట్ మినిట్లో ఫోన్ చేసి, బ్రదర్ మరి తగ్గించినా కానీ 130 మంది అవుతున్నారు. వాట్ కెన్ ఐ డూ? కెన్ ఐ సే నో? సో ప్రాబ్లం ఏంటంటే నంబర్సే వాడుకోవాల్సి వస్తుంది. ఈ మీటింగ్ అయిపోయినాక ఆ నంబర్ నీకు తీసేయండి, ఓన్లీ మీటింగ్ వరకే. నంబర్ ఎవరైనా చెప్పండి, లేకపోతే మీరేమనుకుంటారు? ఓపెన్. తను చాలా మంచివాడు, 500 రూపాయలు ఇచ్చినాను కదా, వెరీ గుడ్. ఇంకా చెప్పండి ప్లీజ్. నాకు తెలుసు ఈ జనరేషన్ని టీచర్స్ మాట్లాడనియరు, ఆలోచించనియరు. కాపీ చేసి అక్కడ బోర్డు మీద రాసింది బుక్లో కాపీ చేయాలి, బుక్లో కాపీ చేసింది ఎగ్జామ్లో రాయాలి, ఎగ్జామ్ని దాని మార్కులు వేసేసి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకొని ఢిల్లీలో ఒక ఆయన అడుక్కుంటా ఉన్నాడంట. అయితే ఇంకో ఆయన దారిలో వెళ్తూ, ఇది అదే స్టోరీ లాగా ఉంది, వెళ్తూ అడుగుతూ ఉంటే, తీసుకో నా దగ్గర చాలా డిగ్రీలోనే ఒక డిగ్రీ తీసుకో అని ఇచ్చేసిండండి ఆయన. ఆ భిక్షగాడు అన్నాడంట, నీ డిగ్రీ ఏంటి బాబు, నా దగ్గర పిహెచ్డి ఉంది అన్నాడంట. అట్లా ఉంది. సో రియల్గా నేను ఇంటెన్షనల్గా ఏం చేస్తున్నా తెలుసా? మా దగ్గర యూత్ నేను డీల్ చేసే విషయంలో ఐఎమ్ హెల్పింగ్ దెమ్ టు థింక్. ఇదొక సబ్జెక్ట్, ఇదొక ప్రోగ్రామ్ అనమాట. ఆలోచించండి, ఇంకా ఆలోచించండి, ఇంకా అడగండి, క్వశ్చన్స్ అడగండి. చిన్న మాట ఇచ్చి వాళ్ళకి దీని మీద ఎన్ని క్వశ్చన్స్ అడగాలో అడగండి. అప్పుడు కొంత మైండ్ ఈ పెన్సిల్ని షార్ప్నర్లో పెట్టినట్టు ఉంటుంది కదా, అట్లా అవుతుంది అనమాట. కొంచెం షార్పన్ అవుతుండ్రు వాళ్ళు. లేకపోతే అంత రోబోట్స్ లాగా ఇట్లా. మరి ఐఐటి ముంబై డైరెక్టర్ అన్నాడంట ఇంటర్వ్యూలో, ఈ కాలంలో వస్తున్నటువంటి స్టూడెంట్స్ అంతా రోబోట్ల లాగా ఉన్నారు. ఎందుకు? ఎట్లా ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ ఫీడ్ చేస్తే వాళ్ళు అదే ప్రొడ్యూస్ చేస్తుందో అది, అట్లే స్టూడెంట్స్ కూడా ఆ నారాయణ చైతన్యలు ఏది ఫీడ్ చేస్తే అదే ప్రొడ్యూస్ చేస్తారు. ఇక మిగతా స్కూల్స్ అన్నీ వాళ్ళని ఫాలో అయ్యేటువంటి, ఆ టెంప్లెట్ని ఫాలో అయ్యేటువంటి స్కూల్స్ వెళ్ళండి కదా. ఇక్కడ మంచి బ్రదర్ ఉన్నారు, విజయ్ కుమార్ గారు. మరి వాళ్ళ ఊరికి వెళ్ళాను నేను, నిడదవోలు. మీ అబ్బాయి చదువుతున్న స్కూల్కి వెళ్ళాలండి, నేను తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళండి ఆయన. అది కూడా అట్లే ఉంది, కోళ్ళ ఫామ్ లాగా కూర్చోబెట్టేసి అందరు ఇట్లా కూర్చోవాలి అంతే. ఏంటి ఫ్రీ పీరియడ్ అంట, ఇట్లా కూర్చోవాలి మొత్తం అందరు. సో అడగాలి, మీరు ప్రశ్నలు అడగాలి, అడిగిన దానికి మీరు చెప్పాలి. సో ఏమనుకుంటున్నారు ఆయన గురించి, ఏమనుకుంటున్నారు, లేకపోతే హోల్ ఇన్సిడెంట్ గురించి? దయగలిగిన వాడు, మంచివాడు, జాలి గలవాడు. ఓకే, వెరీ గుడ్. సో ఎవరు కూడా
బా, ఎంత మంచి భిక్షగాడు, ఆయన 500 ఇస్తే ఎంత మంచి తగ్గింపుతో తీసుకున్నాడు. ఆయన తీసుకోకపోతే ఎట్లా? తీసుకున్నాడు కాబట్టే ఆయన గొప్పవాడు అంటామా మనం? అట్లే మరి దేవుడు మన పట్ల కృప చూపెడితే మనం జస్ట్ తీసుకున్నాం, దాన్ని ఫెయిత్ అంటారు అనమాట. ఫెయిత్ అంటే అది గొప్ప కాదు, కృప గొప్పది. ఓకే, అందుకోసమే పౌలు ఏమంటాడంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఆయన కృపావరమే. కాబట్టి మన వైపు నుంచి విశ్వాసం, ఆయన వైపు నుంచి కృప. కాబట్టి సువార్త ప్రకటన సమరయకు వెళ్ళవలసి వచ్చాను. గొప్ప మాట. అన్ని దాటుకొని మన దగ్గర సువార్త రావడం. నేనైతే ఈ విషయం గురించి అనుదినము కృతజ్ఞతలు చెల్లిస్తుంది. నా దగ్గరికి రావడం. ఎంతోమంది ఉన్నారు మా ఊర్లో, ప్రపంచంలోని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, నా దగ్గరికి ఆ సువార్త రావడం కదా. రెండవది ఏం జరిగిందట? సువార్త ప్రకటన. మూడవది ఏం జరిగిందంటే, మన రక్షణలో ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. మీరు ఎప్పుడైనా చచ్చినోనికి సువార్త చెప్తే విన్నాడా? చెప్తాం మనం. నిన్న మన దగ్గర ఒక సమాధి కార్యక్రమం జరిగింది, చచ్చిపోయింది ఆయన. మా ఫాదర్ వెళ్ళి అక్కడ సువార్త, మంచి సువార్త చెప్పిండని నాకు వినబడింది, ఎందుకంటే నేను ప్రయాణంలో ఉన్నా కదా. కానీ చచ్చినోని సమాధి చేసింది, వినలేదు ఆయన. చచ్చినోనికి ఏము? మనము చచ్చిన వారమై ఉండగా మరి క్రీస్తు మనల్ని బ్రతికించాడు అనమాట. కాబట్టి సువార్త మనకు దొరకగానే ఏమైందంటే, ఆ చచ్చిపోయినటువంటి ఆ యొక్క స్థితి నుండి మనం లేచామన్నమాట. ఓకే, సో అది తిరిగి జన్మించుట. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సాల్వేషన్ అంటాం దీన్ని యాక్చువల్గా. ఓకే, కొంత మనము సరిగ్గా వినకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఫస్ట్ విశ్వాసం ఉంచామా, విశ్వాసం ఉంచిన తర్వాత తిరిగి జన్మించామా, లేకపోతే తిరిగి జన్మించిన తర్వాత విశ్వాసం ఉంచామా? విశ్వాసం ఉంచిన తర్వాత తిరిగి జన్మించాం. కానీ మనం చచ్చిపోయినాం కదా, విశ్వాసం ఎక్కడ? ఇప్పుడు నిన్న డెడ్ బాడీ అక్కడ ఉంటే మా నాన్న సువార్త చెప్పిండ్రు, మరి లేవలే కదా డెడ్ బాడీ అంటే, అది ఫిజికల్ డెత్ అనుకోండి. మనం ఆధ్యాత్మికంగా చచ్చిపోయినాం. అయితే ఫస్ట్ ఏం జరిగిందంటే, మనం తిరిగి జన్మించాము. కొంచెం టఫే ఉంటుంది కానీ ఆలోచించండి మీరు, నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, మళ్ళీ కార్యాన్ని ఆయన ఆరంభించాడు, కార్యసిద్ధి ఆయన కలుగజేస్తాడు. కృపచేతనే, మీ వలన కలిగినది కాదు. ఆ భిక్షగాడు కారు స్పీడ్గా పోతుంటే, అయ్యా అయ్యా ఆపు 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 అంటే వినబడుతుంది ఆయనకి. అనగలడా? చెప్పండి మీరు. ఎవరో పోతున్న నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళని అడుగుతారు, పెద్ద ఆయన ఎందుకు అడుగుతారు? ఆయన ఎందుకు ఆపుతాడని తెలుసు వాళ్ళు కదా. కాబట్టి ఛాన్సే లేదు అది. సో మనము ఆ విశ్వాసం అనేది ఏదైతే ఉందో, మనం చచ్చిపోయినాక విశ్వాసం ఎక్కడిది? ఇంకా అపరాధం చేత పాలు చచ్చిపోయి ఉన్నాం, మనకి ఎక్కడిది విశ్వాసం? చచ్చిపోయిన వ్యక్తిలో విశ్వాసం ఎక్కడిది అన్నట్టు కదా. కాబట్టి ఆయన మనల్ని తిరిగి లేపాడు, ఆయన మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసం ఎట్లా కలిగిందో చూద్దాం. ఒకటి, ఎన్నో వచనాలు అసలు మనం స్టడీ చేయాలి కానీ కొన్ని నేను చూపెడుతున్నాను. ఆ విశ్వాసం కూడా ఏమైందంటే, రోమపత్రిక 10:17, రోమపత్రిక 10:17, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అదేదో ఇష్టం వచ్చింది వినుడు కాదు. ఏముంది? క్రీస్తును గూర్చిన మాట, అంటే సువార్త విన్నందుకు విశ్వాసం కలిగింది. సువార్త వినగానే మనం తిరిగి జన్మించాము. అప్పుడు ఆయన విశ్వాసం కలిగించాడు. మనం అక్కడ కూర్చున్నాం అంతే, భిక్షగానిలాగా కూర్చున్నాం. ఆయనే వచ్చాడు, ఆయన ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాం. మనం ఆయన అడగలేదు.
మిగిలిన వాళ్ళని అడిగినాం కదా, మిగిలిన వాళ్ళని అడిగితే వాళ్ళు లెక్క చేయలేదు. అంటే మిగిలిన వాళ్ళంటే ఈ లోకంలో మిగిలిన మతాలు, చాలామంది మతాలను ఎందుకు అనుసరిస్తారు? పుణ్యం దొరుకుతుందని కదా, రక్షణ దొరుకుతుందని. వాళ్ళు ఆ మతాలను వెంబడిస్తూ ఉంటారు, వెంబడిస్తే ఏం దొరకదు వాళ్ళు. కానీ ఆయనను కారులో వెళ్ళి ఆయన అడగలేము, కానీ ఆయనే దిగి వచ్చి, ఆయన దిగాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు, పర్సు తీసి అన్ని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏదో బిళ్ళలు ఇస్తారని అనుకుంటే 500 రూపాయల నోటి ఇచ్చిండు. అందుకోసం ఈ రక్షణ గొప్ప రక్షణ. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసము మరి క్రీస్తును గూర్చినటువంటి మాట. ఇప్పుడు ఆయన ఇచ్చినందుకు మనం తీసుకున్నాం అంతే. అర్థమవుతుందో కొంచెం? ఓకే. సో తిరిగి జన్మించాము, విశ్వసించాము, విశ్వసించి ఏం చేశాము? అప్పుడు మారు మనసు పొందినాం అనమాట. ఓ ఐ మీన్ రాంగ్ డైరెక్షన్, చాలా రాంగ్ డైరెక్షన్లో ఉన్నాను, నేను ఈ డైరెక్షన్లో ఉన్నాను కదా. కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందానంటే ఏంటి? మారు మనసు పొందానంటే ఈరోజు నుంచి నేను తప్పులు చేయొద్దు, ఈరోజు నేను బాగుండాలి, ఇంతవరకు నేను చాలా తప్పులు చేశానని నడుచుకుంటూ వెళ్ళిపోవడమా? ఏంటి చెప్పండి మారు మనసు అంటే? చెప్పండి. తిరగాలి మొత్తం. ఎన్ని డిగ్రీలు? 360 డిగ్రీసా? 180 డిగ్రీస్. 360 అయితే మళ్ళీ అక్కడికి వస్తాం. 180 డిగ్రీ టర్న్. రీపెంటెన్స్ మీన్స్ 180 డిగ్రీ టర్న్. ఓకే. అగైన్ నంబర్ 25. కెన్ యూ స్టాండ్? అటు వెళ్తూ ఉండండి, మీ ప్లేస్ నుంచి వెళ్ళండి. రీపెంటెన్స్ అంటే ఎన్ని డిగ్రీ టర్న్? తిరగండి. 90. అదే వచ్చింది ప్రాబ్లం. రండి రండి, మంచి డెమో ఇచ్చిండ్రులేండి మీరు. రీపెంటెన్స్ అంటే 1 డిగ్రీ టర్న్ కాదు, 10 డిగ్రీ టర్న్ కాదు, 90 కాదు, 120 కాదు, 160 కాదు, 179 కూడా కాదు. ఎంత? 80 డిగ్రీ. ఓకే. సో మనము రీపెంటెన్స్ తిరగాలి. ఇంకోటి చెప్తా ఇక్కడ, ట్రూ రీపెంటెన్స్ ఈజ్ బోత్ చేంజ్ ఆఫ్ మైండ్ అండ్ చేంజ్ ఆఫ్ యాక్షన్. నిజమైన పశ్చాత్తాపము అది మనస్సు మారుట, క్రియలు కూడా మారుట. క్రియలు కూడా మారుట. ఏదో నమ్ముకున్నాను, నా హృదయంలో శాంతి కలిగింది, ఆ రోజు వెలుగు వచ్చింది నాకు, నేను కింద పడిపోయాను, ఇవన్నీ మైండ్ అన్నమాట. యాక్షన్లోనికి రావాలి. యాక్షన్ అది కనబడాలి. కాబట్టి మొట్టమొదటిగా రక్షణ ప్రణాళికలో ముందుగా నిర్ణయించాను, దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్పాలి కదా. అసలు నేను ఎవరిని ఏంటి ముందుగా నా గురించి ప్లాన్ చేయడం ఏంటి? మరి సమరయ స్త్రీ అయితే ఎంత ఆశ్చర్యపోవాలి కదా. 2వ స్టెప్ సువార్త ప్రకటన, 3వ స్టెప్ తిరిగి జన్మించుట, 4వ స్టెప్ విశ్వసించుట, ఆ తర్వాత దాంట్లోనే విశ్వసించుటలోనే మారు మనస్సు అనేటువంటి మాటను మనము చూస్తాం. విశ్వసిస్తున్నాం కాబట్టి మనము మారు మనస్సు పొందుతున్నాం. 5వ మాట మనకు దాంట్లో ఉంటుంది, మన అవుట్లైన్లో, నీతిమంతులుగా తీర్చబడుట. ఇది కూడా అర్థం చేసుకోవాలి. మనం నీతిమంతులం కాలేదు, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అన్నా ఏంటి ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నాను? ఆలోచించాలి. ఇప్పుడు ఏంటంటే మనం కలిగి ఉన్న ప్రతిదానికి, మరి మీకు ఈ సైన్స్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో టర్మ్స్ ఉంటాయి కదా. ఓకే, దానికి అన్ని డెఫినేషన్స్ ఉంటాయా? కానీ సాడ్ థింగ్ ఏంటంటే క్రిస్టియన్ లైఫ్లో ఏం డెఫినేషన్స్ ఉండవు. అంతే, చర్చికి పోవడము, వాళ్ళ ఇంటికి రావడం, మళ్ళీ సండే మళ్ళీ చర్చికి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి రావడం కదా. ఇదే సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉంది. కానీ అర్థం చేసుకోవాలి మనం. ఓకే. అండ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ డిసైపుల్షిప్. ఆ టాపిక్ లేటర్ మనం వద్దాము. నీతిమంతులుగా తీర్చబడుట అంటే ఏంటంటే, మళ్ళీ ఇట్లాంటి ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. నేను
బైక్ తీసుకొని వెళ్తా ఉన్నా. ఓకే, నా దగ్గర లైసెన్స్ లేదు, ఆ బండి రిజిస్ట్రేషన్ కూడా నా పేరు మీద లేదు, మొత్తాన్ని బైక్ తీసుకొని పోతా ఉన్నా. పోలీసులు ఆపారు నన్ను. పోలీసులు ఆపి లైసెన్స్ అని అంటే, సార్ నాకు లైసెన్స్ లేదు, ఇంకా తీసుకోలే నేను అని అంటాం. అయితే ఓకే ఇస్తాడు, పెద్ద రిజిస్టర్ కదా, ఫైన్ రాస్తా ఉన్నాడు. ఈలోపు అదే సమయంలో ప్రతాపన్ వస్తూ ఉన్నాడు ఆ దారిలో. విజయన్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు, పోలీస్ ఏంటి, విజయన్ ఏంటి, ఏదో గడబడి జరిగిందని తను నా దగ్గరకు వచ్చి, అన్న ఏమైందంటే, అదే ఇట్లా నా దగ్గర లైసెన్స్ లేదు, నడిపిస్తూ ఉంటే పోలీస్ ఆయన ఫైన్ రాస్తూ ఉన్నాడు. మరి ఆ ఫైన్ కట్టడానికి డబ్బులు కూడా లేవు. ఓకే, సో ఇప్పుడు ప్రతాపన్ ఏం చేస్తాడు మీరు చెప్పండి, నా మంచి స్నేహితుడు. అరే అన్న ఏం వరి కాకండి అని తీసి ఆ ఫైన్ కట్టేస్తాడు కదా. కట్టేసినప్పుడు పోలీస్ ఏమంటాడు చెప్పండి, అది పాయింట్. ఏంటి నువ్వేంటి కట్టడము, ఆయన కట్టాలి నువ్వేంటి కట్టడం అంటాడా? ఆయనకు కావాల్సింది ఫైన్ అంతే, దట్స్ ఇట్. అట్లే మరి దేవుని ఎదుట మనము అట్లాంటి దొంగలం అన్నమాట. అందుకోసమే దేవునితో మనకు సంబంధం లేదు, దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళలేము. ఆయన పరిశుద్ధుడు, మనము మరి పాపులము, ఏం సంబంధం లేదు. కానీ పాపము వలన వచ్చు జీతం మరణం, పెనాల్టీ ఆఫ్ సిన్ ఉంది కదా, ఆ పెనాల్టీ ఆఫ్ సిన్ని మరి యేసుక్రీస్తు శిలువలో మన గురించి భరించింది అనమాట. ఎట్లా ప్రతాపన నా ఫైన్ కట్టిండు. మరి నేను లైసెన్స్ లేదు, డబ్బులు కట్టలేదు, కానీ ఫ్రీ అయిపోయినా. పోలీస్ ఏమంటాడా, ఓకే బాబు